శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఓ మహిళకు మాట వచ్చిందంటూ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్లమరాజుపల్లిలో సందడి నెలకొంది. ఈ గ్రామానికి చెందిన చిన్న పాపమ్మకు 12 ఏళ్లుగా మాట పడిపోయింది. స్థానిక మహిళా గ్రూపులతో కలిసి ఆమె ఈ నెల 9న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొండపైనే కొబ్బరికాయ కొడుతూ అందరితో పాటు గోవింద అంటూ చిన్న పాపమ్మ పలకడం తమను ఆశ్చర్యపరిచిందని ఆమెతో పాటు వెళ్లిన వారు చెబుతున్నారు. ఊరికి వచ్చే వరకు ఆమెతో మాట్లాడిస్తూనే ఉన్నామని చెప్పారు. ఇదంతా వెంకన్న మహిమేనని అంటున్నారు. నా పేరు చిన్న పాప. దేవ్ గ్రూప్లో వాళ్ళందరూ చేరి దేవుడి కాడికి వెళ్ళబడినాము. నా దగ్గర డబ్బు లేదనేసి అంతేగాని నన్ను వ్యవహారం ఆడి ఈడ్చుకొని పోయినారు వాళ్ళు. పోయినాక గుడికాడి పడికట్లు ఎక్కేటప్పుడు నాకు దేవుడు నోరు కానీ ఇస్తే నేను ప్రాణంతో అంత లేదు, నేను ఏదైనా ఒక మరణం అయిపోతాననేసి ఆ అమ్మ మీద కోపంగా దేవుడిని సత్యం చేసుకొని పడికట్లు ఎక్కినాను. పడికట్లు ఎక్కినాక 6 గంటలకంతా పోయి దేవుని కాడి పూసినాం. ఆడించి ప్రయాణం తిన్నాము, దేవుని చూసినాము. దొడ్లలోకి పోదాం అనేసి పోతే లైన్లన్నీ దేవుడి కాడికి పంపించినారు. దేవుని చూసుకొని బయట వచ్చి పనుకున్నాక మంత్రాలు చదువుతున్నారు. ఎంతమ్మ టైం అనేసి ఒక అమ్మని అడిగితే 3 అయిందని. 3 గంటలు అనేసి మళ్ళీ పనుకున్నాక 5 గంటలకు చెంపసి ఎలా అనింది. చెలా అన్నాక మళ్ళీ లేసి కూర్చొని అందరు లేపినాను. అందరు బాత్రూంలో పోయినారు. వచ్చినాము, మూతులు కడుక్కొని గుడి కడిపెట్టి టెంకాయ కొట్టినాను. కర్పూరం తీసుకున్నాను, టెంకాయ కర్పూరం అంత తీయకుండా టెంకాయ కొట్టినాను. నాకే తెలియలేదు, ఏమి తెలియలేదు. నాకు టెంకాయ కొడతా ఉండేది కానీ తెలియలేదు. కర్పూరం కూడా వెలిగించలేదు. ఆయనకి నాకు ఏమి తెలియలే. మళ్ళీ అరిస్తూ ఉండే కొద్దిగా వీళ్ళంతా వచ్చి నన్ను పట్టుకున్నారు. నేను చూడలేదు. అడుగప్పు చేతిలో ఉన్నదంతా పైపు కింద పడిపోయింది. అది కర్పూరం చేతిలోనే ఉన్నది. మా గ్రూప్లో వాళ్ళు చెప్పినారు, నాకు ఏం తెలియదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి చెప్తారు. మనోహర్ రెడ్డి, 12 ఏళ్ల తర్వాత మహిళకు మాటలు రావడంపై స్థానికులు ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ స్వర్ణ. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్లమరాజుపల్లికి చెందినటువంటి చెంగమందడి భార్య చిన్నపాప అనే మహిళకు 12 ఏళ్ల తర్వాత నోటి నుంచి మాట రావడంతో స్థానిక గ్రామంలోనే కాకుండా కుటుంబ సభ్యుల్లో కూడా ఆనందోత్సవాలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే అనారోగ్యం కారణంగా చిన్నపాపమ్మకు 12 ఏళ్ల క్రితము నోటి నుంచి మాట రాకుండా పోవడం జరిగింది. అయితే కూలీనాలు చేసుకుని జీవనం సాగించేటువంటి చిన్నపాపమ్మ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామంలో మహిళా సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా గ్రూపులో దేవి మహిళా గ్రూప్ అనేటువంటి ఒక గ్రూపులో ఆమె సభ్యురాలు. 12 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ గ్రూపు సభ్యులందరూ కూడా తిరుమలకు స్వామివారిని దర్శించుకురావాలనే ఒక ఉద్దేశంతో ఎప్పటింటో ఆలోచున్నది. ఈ క్రమంలోనే వారు 9వ తేదీ స్వామివారి దర్శనం కోసం ఊరి నుండి బయలుదేరారు. అదే క్రమంలో చిన్నపాపమ్మను కూడా తీసుకుని వెళ్లాలనే ప్రయత్నించినప్పుడు కూడా ఆమె తన వద్ద డబ్బులు లేదు, తను రాలేనటువంటి గట్టిగా చెప్పడంతో వారే సొంతంగా. థ్యాంక్ యూ మనోహర్.